ప్రసంగి 5:6 చెప్పిన ప్రకారం నీ దేహంతో శిక్షకు లోబడినంత పని నీ నోటితో చేయొద్దు అన్న టాపిక్ నేను అనుభవపూర్వకంగా చెప్పాలని అనుకుంటున్నాను. The title of the message is Do Not Let Your Mouth Cause Your Flesh to Sin. నాకు బరుకెడనే వచ్చే వరకు తెలియదు నా నోటి ద్వారానే నా దేహానికి శిక్ష వస్తుంది అని. Until the time I came into Baruch Adonai, I did not even realize that because of my mouth, I would be sinning. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట అది ఒకవేళ దేవుని దృష్టికి అంగీకారంగా లేకపోతే శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని. After coming here only, I realized that every word that is coming out of my mouth, I am leading myself into punishment. అప్పటి నుంచి ఏం చేశానంటే ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట నాకు పనిష్మెంట్ తీసుకొని వస్తుందా లేదా నిత్య జీవం ఇటర్నల్ లైఫ్ తీసుకొని వస్తుందా అని ప్రశ్న వేసుకోవడం స్టార్ట్ చేశాను. From that time on, from then on, I started evaluating myself that every word that I speak, is it pushing me into punishment or leading me into eternal life? డే టు డే లైఫ్లో కూడా నేను చెక్ చేసుకున్నాను. తినే విషయం అవ్వచ్చు, ఏ విషయం అయినా కూడా నేను మాట్లాడే టైంలో ఎలా మాట్లాడుతున్నాను అని నన్ను నేను పరీక్షించుకోవడం జరిగింది. This aspect I am observing, examining myself at every stage, even while eating also. Whatever I am speaking, is it going to take me into punishment is what I am checking. నాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే తినే ముందు ఆహారాన్ని బ్లెస్ చేసి ఈ ఆహారం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి తినే అలవాటు. From my childhood, it has been my habit to bless the food, pray for my food, and then start eating. తినిన తర్వాత ఒకవేళ ఫుడ్ నచ్చకపోతే, సాల్ట్ లేకపోతే, ఏదైనా నాకు నచ్చింది చేయకపోతే మర్మరింగ్, గ్రంబలింగ్, కంప్లైంట్. Even after praying, if I did not like the food or any issues with the food, with whatever I am eating, I used to murmur and grumble. అక్కడ నేను ఎదుటి వ్యక్తి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో, వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేశారు అది చూడకుండా చెప్పేసేదాన్ని. Without even considering how much of difficulty they would have gone through while cooking, I used to murmur and grumble. ఈజీగా కమెంట్ పాస్ చేసేదాన్ని. And pass a comment. ఇలాగ నా చేస్తారు, ఉప్పు బాలేదు. Is this how you prepare? There is no salt in this. ఫుడ్ అస్సలు బాలేదు. The food is not at all up to mark. నాన్ వెజ్ అంటే థిక్ ఉండాలి, వాటర్ వేసారేంటి? If it is non-veg, it should be thick. Why is it so liquidy? కానీ ఆ ఫుడ్ని నేను బ్లెస్ చేసి తింటున్నా, ఇదే నోటి ద్వారా సనగడం, గొనగడం, కంప్లైంట్ చేయడం. So while I'm on one side, I would have started my food after blessing and praying, and on the other side, while eating, I'm doing all of this, which is murmuring and grumbling. కానీ వాక్యం వినే టైంలో ఎలా వినేదాన్ని అంటే ఇజ్రాయలైట్స్ గురించి లార్డ్ చెప్తున్నప్పుడు, even while listening to the message, when the Lord is speaking about Israelites, వాళ్ళు అదేమన్నా ఇచ్చినప్పుడు సనిగారా, గొనగారా, కంప్లైంట్ చేశారా అని వినేదాన్ని. So when the manna was given to the people of Israelite, I used to say, oh, did they murmur and grumble because of the manna? ఇక్కడ వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను ఏమంటే నేను కూడా ఫుడ్ విషయం వచ్చేసరికి మళ్ళీ ఇదేనా అని ఎన్నిసార్లు చెప్పలేదు. So same kind of an attitude I saw in myself, because I am also complaining and murmuring about the food. Is it the same food again? అక్కడ వార్నింగ్ రూపంగా లార్డ్ చెప్పారు. 1 Corinthians 10:10 ఉంటుంది, ఎంతో మంది మర్మరింగ్, గ్రంబ్లింగ్, కంప్లైనింగ్ చేసి సంహారకుడు డెస్ట్రాయర్ చేత నశింప చేయబడ్డారు అని చెప్పడం జరిగింది. So in the word it is told that when people murmured and grumbled, the destroyer has destroyed them. అప్పుడు నాకు ఎవరైనా మంచిగా చేయలేకపోతే ఇలా చేశారేంటి అని తిట్టడానికి కానీ చెప్పడానికి కూడా భయపడేదాన్ని. So after realizing this, I used to get scared even to murmur or complain about anything. ఇప్పుడు ప్రశ్న రావచ్చు, అయితే ఫుడ్ బాగలేకపోతే చెప్పకూడదా బాగలేదు అనేది మీకు ప్రశ్న రావచ్చు. So our logical mind will start questioning, saying, if the food is not good, am I not supposed to complain or tell them about it? చెప్పొచ్చు,
ఒకవేళ ఇప్పుడే యూత్ పిల్లలు నేర్చుకుంటున్నారనుకోండి, వాళ్ళకి ఎలా కరెక్ట్ చేయాలి అనేది కూడా లార్డ్ నేర్పించారు. ఎలా అంటే, చేసే మంచిగే ఉంది. కొంచెం సాల్ట్ తగ్గింది. నేను చెప్పే విధానంలో మార్పు చూసాను నేను. So yes, you can tell them that this is not good, but the way it is presented without hurting anybody, yeah, a little bit of this or little bit of that is how we should present our presentation. మాకు ఒక వాక్యం తెలుసు కదా! 1 జాన్ 4:20లో ఉంటుంది. నువ్వు కనిపించే మనుషుల్ని, సహోదరుల్ని ప్రేమించకపోతే, కనిపించని దేవుడిని ఎలా ప్రేమిస్తావు అనేది వాక్యం. So as it is said in 1 John 4:20, if you cannot love what you see, how can you love something that you cannot see, somebody whom you cannot see? దేవుడిని నేను చూడను. మరి దేవుడిని ఎలా నేను ప్రేమిస్తాను అని ఉంటుంది వాక్యం. We know that we cannot see God, but how you pray, love Him? అక్కడ నేను ఎలా రీప్లేస్ చేసుకున్నానంటే, కష్టపడి నీ కోసం వంట చేసిన వాళ్ళే నువ్వు కృతజ్ఞత చెప్పలేకపోతే, దేవుడికి అంత చేసిన దేవుడికి నువ్వెలా కృతజ్ఞత కలిగి ఉంటావు? So how I am relating and how I would relate is, if I am not able to say, be thankful to the people who have burdened themselves to prepare the food, how will I thank my God whom I cannot see? అయితే నేను ఇన్ని రోజులు అబద్ధం చెప్పాను. లార్డ్, నేను మీరంటే ఎంతో ఇష్టము. నేను మీకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను అని చెప్పింది అబద్ధం అయితే. So all this while I have been lying to the Lord, saying that I love you so much, because if I don't have these characters, that means I don't love Him. నాకు ఎలా తెలుస్తుంది నేను నన్ను దర్శించిన దినం నాకు గుర్తుందా గుర్తులేదా అనేది ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేసుకున్నాను. So I have started questioning myself, how would I know His time of visitation? అక్కడ లార్డ్ నేర్పించింది ఏమంటే, పరిస్థితి మంచి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు వస్తాయి. What Lord has taught me is, when the situation is pretty much normal, there will come a situation. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, లార్డ్, పాస్ట్ లో మీరు నాకు హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు కూడా మీరు చేస్తారు అని నేను లార్డ్ కి గ్రేట్ఫుల్ గా ఉంటే, when I am grateful to the God, saying that Lord, you have helped me in the past, now also you would help me. ఈ కృతజ్ఞత భావం నాకు దేవుని పట్ల ఉన్నప్పుడు, when I have this attitude of thankfulness towards God, అప్పుడు లార్డ్ నన్ను చూసి, అతనికి గుర్తుంది కదా నేను ఏ విధంగా తనని దర్శించాను అని చెప్తారు. So then the Lord will understand that yes, this person remembers my days of visitation. అక్కడ యోసేఫ్ గురించి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు కదా, అది సామ్స్ 105:19 వర్స్ లో ఉంటుంది. Psalm 105:19, when Lord was talking about Joseph, అక్కడ లార్డ్ ఏమన్నారంటే, వాక్యము యోసేఫ్ని పరీక్షించింది, టెస్ట్ చేసింది అని ఉంటుంది. The word of the Lord tested him is what is written there. అలాగే నాకు అర్థమైంది, సాటర్డే సండే నేను సర్మన్ విని ఇంటికి వచ్చిన తర్వాత, what I understood is, after listening and hearing to the word of God on Saturdays and Sunday and come back home, మండే టు ఫ్రైడే వరకు నేను విన్న వాక్యము నన్ను టెస్ట్ చేస్తా ఉంటుంది. So all through the week, from Monday to Friday, the word that I have heard will keep testing me. ఆ టెస్ట్ లో లేదు, లార్డ్ ఇలా చెప్పారు కదా, ఇలా ఉండాలి కదా అని నాకు వాక్యం గుర్తున్నది అనుకోండి. If I keep recollecting and remember that yes, the word has spoken to me this way, అప్పుడు నేను టెస్ట్ లో పాస్ అయినట్టు. only then I will know that I will attempt to pass my test. అలా కాకుండా నాకు తెలుసు కోపపడకూడదని, కానీ వీళ్ళు ఇలా చేశారు కాబట్టి కోపం వచ్చింది. So if I keep justifying myself, saying that I know I should not get angry, but because they have done like this, I got angry. అని నేను జస్టిఫికేషన్ ఇస్తున్నానంటే, if I am justifying that way, లార్డ్ ఏదైతే బ్లెస్సింగ్ రిలీజ్ చేయాలి ఈ టెస్ట్ లో పాస్ అయిన తర్వాత, ఒక బ్లెస్సింగ్ రిలీజ్ చేయాలి అని లార్డ్ వెయిట్ చేస్తున్నారు, అది నేను పొందుకోను. So whatever test that God has put on me, if I don't pass that, whatever blessing God wanted to give me, I will not receive it. బరుక్ వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కూడా ఇనిషియల్ డేస్ లో ఎలా ఉండే అంటే, even before I came to Baruch and after that also, initial days, how it was, ఈజీగా పాయింట్ అవుట్ చేసేది వేరే వాళ్ళ మిస్టేక్. I used to easily point out at others' mistakes. కొంచెం నాలో మార్పు రాగానే నేనేం చెప్పానంటే, అయ్యో ఇలా ఉండకూడదు కదా, వీళ్ళు ఈ విషయంలో ఎందుకు మార్చుకోలేదు అని వేరే వాళ్ళ గురించి చెప్పేదాన్ని. I used to complain about others, that saying that because I have changed, when I see the same mistake in others, how come they have not transformed, why they are doing the same mistake again?
ఇలా ఓల్డ్ నేచర్ ఉండకూడదని లార్డ్ చెప్పారు కదా! ఎందుకుంది ఈ వ్యక్తిలో అనేది నేను So ఆలోచించాను. very easily I used to complain about others, saying that how come they still have that old nature when God told not to have that old nature. ఏదైనా ప్రాబ్లమ్ రాగానే ఈ వ్యక్తి ఇలా చేసినందుకే ఈ ప్రాబ్లమ్ వచ్చింది. So any situation that comes, any problem that comes, I used to relate it to their life, saying that this is why they got that problem. అక్కడ నేను ఫెయిల్ అయింది ఏమంటే, ఒక వ్యక్తిలో ఒక వీక్‌నెస్ ఉందనుకోండి. అది కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ఫిజికల్ రిలేటెడ్ తాగేది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. What I understood is it could be anything that is related to their own issues. ఆ వీక్‌నెస్ ఉన్నప్పుడు When they have that weakness in them, ఫర్ ఎగ్జాంపుల్ కోపము, ఒక వ్యక్తికి కోపం ఉంది అనుకోండి. for example, one person has anger as an issue, కోపం నుంచి ఇంకా బయటికి రాలేదు ఆ వ్యక్తి. and he has not come out of that anger. నేను కోపంని, ఆ వ్యక్తిని 2 కలిపి చూసేదాన్ని. I used to see anger and that person together. కానీ నేను తర్వాత వాక్యం ద్వారా నేర్చుకునింది ఏమంటే, ఎఫెసియన్స్ 6:12 ఫస్ట్ లైన్. రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో అక్కడ ఫస్ట్ నేను తీసుకునింది తర్వాత వాక్యం ద్వారా కనెక్ట్ చేసుకున్నానంటే, నేను ఆ మనిషితో పోరాడడం లేదు కదా నేను గుర్తు చేసుకున్నాను. What I realized from Ephesians 6:12 is it is not man that I am wrestling against. సో తర్వాత ఒక వ్యక్తిని చూసినప్పుడు సెపరేట్ చేశాను. ఆ కోపంని సెపరేట్ చేశాను, ఆ మనిషిని సెపరేట్ చేశాను. So what I have learned is that I should separate the anger and the person. I should look at them separately. ఆ వీక్‌నెస్, ఆ పాపాన్ని ద్వేషించాను, ఆ మనిషిని ప్రేమించడం జరిగింది. I started loving the person while hating the anger issue. అలాగే ఒకవేళ ప్రాబ్లమ్ ఉందనుకోండి, లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్ జరుగుతుంది అనుకోండి, ప్రాబ్లమ్ గురించి మాట్లాడేది ఎక్కువ. ఇలా జరిగింది, ఇంకా లోన్ రాలేదు, ఇంకా డబ్బులు రాలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఇది ఎక్కువ పలికేదాన్ని నెగెటివ్. Likewise, whenever there was an issue or a situation in my life, I used to speak about that much more than what I should. ప్రాబ్లమ్‌ని హైలైట్ చేసేదాన్ని. I used to highlight that problem. కానీ లార్డ్ నాకు నేర్పించింది ఏమంటే, ప్రాబ్లమ్‌తో మాట్లాడు, ప్రాబ్లమ్ గురించి మాట్లాడొద్దు అని. What I have learned is I should speak to the problem and not about the problem. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడుతున్నారు అనుకోండి. For example, if there is an issue between husband and wife, ఇంకా హస్బెండ్‌లో మార్పు లేదు అనుకోండి. if there is no change in the husband, for example, యాజ్ అ వైఫ్ మనము తను మారడు, ఇంకా తాగుతున్నాడు, తను ఇలా ఉన్నాడు, తనలో వీక్‌నెస్ ఉంది అని చెప్పకూడదు. as a wife, I should not keep pronouncing that this person will never change, he will not stop his drinking habit or whatever. నేను ఆ ప్రాబ్లమ్‌తో మాట్లాడి, నువ్వు ఎప్పుడైనా దేవునికి మొక్కవలసిందే అని నేను ధైర్యంగా ప్రాబ్లమ్‌తో మాట్లాడాలి. Rather, I should be speaking to the problem, saying that you have to bow down to my Lord. నేను యాక్చువల్లీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఈ నోటితో ఎలా పాపం చేస్తాము అనేది చెప్పడానికి వచ్చాను. డే టు డే లైఫ్‌లో మరణకరమైన పాపం ఇది కాదు. అయినా కూడా లార్డ్‌కి ఇష్టం లేకుండా నా నోటితో పాపం ఎలా చేస్తున్నాము అని చెప్తున్నాను. And discussing about those small issues that we face in our day-to-day life, this might not lead us to death, but definitely they are not acceptable in the sight of God. ఎప్పుడైతే నేను ఆ వ్యక్తిని, ఆ వీక్‌నెస్‌ని సెపరేట్ చేసి నేను చూడడం జరిగిందో, The moment that I started seeing the man and the problem separately, అప్పుడు ఎదుటి వ్యక్తి మీద ప్రేమనే వచ్చింది కానీ కోపం రాలేదు. I realized that I started developing love for the person and not angry at him. అక్కడ వాక్యంలో ఉంటుంది కదా, అపోస్తల్ పాల్ చెప్తారన్నమాట ప్రాక్టికల్‌గా ప్రిజన్‌లో ఉన్నప్పుడు. బైబిల్ ఇది లేదు కానీ ఒక మూవీలో ఉంది. ఎలా ఉంటుందంటే, లూక్ వెళ్ళి చెప్తారు, "నువ్వు ఇక్కడ ప్రిజన్‌లో ఉన్నావు, అక్కడ చాలా మంది ఇంకా దేవుణ్ణి అంగీకరించడం లేదు, తెలిసిన వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని" లూక్ వచ్చి అపోస్తల్ పాల్‌కి చెప్తారు. In one of a situation, Apostle Luke tells to Paul, saying that you are in the prison here, but people are disgracing outside. అక్కడ అపోస్తల్ పాల్ అంటారు, "లవ్ ఇస్ ద ఓన్లీ వే." There, Apostle Paul says that love is the only way. అప్పుడు ఒక వాక్యం బైబిల్‌లో రాస్తారు కదా, 1 పీటర్ 4:8లో ఉంటుంది కదా, చూద్దాం.
మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సో ప్రేమ అన్ని పాపముని కప్పుతుంది. ఒకవేళ నాకు ఒక వ్యక్తి మీద ప్రేమనే లేదనుకోండి, వాళ్ళు చేసిన పాపమే నాకు గుర్తొస్తుంది. So the word here says in 1 Peter 4:8 that love will cover a multitude of sins. If I don't have that love, only the sin will be projected. నాకు అనిపించింది నేను వాక్యం మాట్లాడితేనే కదా ఎదుటి వ్యక్తిని కాపాడుకోవచ్చు అని థాట్ ఉండే నాకు. Then I realized that only when I speak the word of God, I can save the other person. అయ్యో వీళ్ళు ఎలా ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇలా చేయకూడదు అని ఆ ఒక ర్యాష్ బిహేవియర్ నాలో ఉండే. That attitude that when will this person change has completely changed in me. ఆ ర్యాష్ థాట్ ఉన్నప్పుడు అక్కడ లార్డ్ నాకు ఏం చేశారంటే, నీ వాక్యం లేకుండానే ఇది వైఫ్‌కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. లార్డ్ నాకు నేర్పించింది. ఏ స్త్రీ అయినా అది వైఫే అని కాదు. అందరి స్త్రీకి అది ఎలా హెల్ప్ అవుతుందంటే, నీ సత్ప్రవర్తన అంటే 1 పీటర్ 3:2లో ఉన్న ప్రకారం నీ గుడ్ కండక్ట్ ద్వారా నువ్వు ఎదుటి వ్యక్తిని మార్చుకోవచ్చు అని నేర్చుకున్నాను. It is for women, not only for women, it applies to everybody. It is only with your chaste conduct that you can change the other person. అక్కడ నాకు అనిపించింది నా వాక్యము ఎవరిని రక్షించలేదు. నేను ఇప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తే ఎవరిని నేను రక్షణలోకి తీసుకుని రాలేను. It is not when I speak the word that I can say I would be able to save the other person. కానీ నా సాక్ష్యము 100 మందిని కాపాడొచ్చు అనేది నేర్చుకున్నాను. What I learned is it is only my testimony which can save 100 people. సో ఆ మంచి ప్రవర్తన ప్రేమ నేను ఎలా చూపించాలి అంటే The good behavior and love, how would I show? పేషెన్స్ సహనం. It is only through patience and long suffering. సహనంతో నాకు ఎప్పుడు కూడా మ్యారేజ్ అనగానే ఈక్వల్స్ టు పేషెన్స్ అని రాసుకుంటాను. For me, every time I think of the word marriage, I put it as it is equal to long suffering or patience. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలంటే 1 డేలో 2 డేస్‌లో 1 వీక్‌లో అవ్వదు. కంటిన్యూస్ 1 ఇయర్ 2 ఇయర్ టైం పడుతుంది అని నేను అర్థం చేసుకున్నాను. It is not just one or two days that you can understand a person. It will take time. It will take 1 or 2 years to understand the other person. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నారనుకోండి, ఆఫీస్ నుంచి వస్తున్నారంటే నాకు ఎలా అంటే రాగానే అన్నీ చెప్పాలి, అన్నీ మాట్లాడాలి అన్న స్వభావం నాది. My attitude, my habit is when the husband is coming from the office, I would want to share everything that I have gone through all through the day. Immediately I want to share it with him. నేను తర్వాత రియలైజ్ అయ్యాను ఏ ప్రెషర్‌తో వచ్చారేమో, నేనే కదా పేషెంట్‌గా ఉండి వాళ్ళు మాట్లాడడానికి నేను ఛాన్స్ ఇవ్వాలి గానీ నేనే మాట్లాడుకుంటూ వెళ్తే. It is later that I realized it is I who should have that patience and wait for him to allow me speak. నేను వాళ్ళకి ఆ కంఫర్ట్‌ని ఇవ్వాలి, నేనే వాళ్ళని అర్థం చేసుకోవాలి అని అనుకున్నాను. I should give that comfort and understand the other person because he might want to say a lot of things, share a lot of things with me. యూజువల్లీ మాకు తెలుసు కదా ఐ యాటిట్యూడ్ ఉండొద్దు అని లార్డ్ మాకు నేర్పిస్తూనే ఉన్నారు. So Lord has been teaching us not to have an I attitude. లైక్ నన్నే అన్నారు, నాకే టార్గెట్ చేస్తున్నారు, ఇలా పలకొద్దు అని లార్డ్ చెప్పారు. Lord taught us that we should never think that people are targeting me. It is only me that they are referring to. ఇంకొక విధంగా ఐ యాటిట్యూడ్ ఉండడం మంచిది అనేది నేర్చుకున్నాను నేను. It is. I learned that it is better to have an I attitude of a different kind. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హస్బెండ్ అనుకోండి, నేనే అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? The other way of looking at that I attitude which I should have is, it is I who has to understand. If I don't understand, who else will understand? That is the I attitude I have learned. పిల్లలు వినడం లేదు లేదా పేరెంట్స్ ఇంకా వాక్యంలో లేదు అన్నప్పుడు ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో వాళ్ళు అనుకోవాలి, నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు వాళ్ళని? If the children or the husband or wife are not understanding, the people who have the word of God in them should come forward and say that if I don't understand, who else can understand them? సెకండ్ విధంగా ఐ యాటిట్యూడ్ ఎలా ఉండొచ్చు అంటే, ఒకటి చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి. The second way of understanding I attitude is, suppose if there is a small problem, అప్పుడు అయ్యో చిన్నదే కదా, ఎందుకు ఇలా తిడుతున్నారు, వాళ్ళు తిట్టకూడదు కదా, లార్డ్ ఏం చెప్పారు అని స్టార్టింగ్ లో అలా పలికేదాన్ని. if there is a small mistake, I should always say it is only a small thing. Why should I lose my temper on that? చిన్న మిస్టేకే కదా, ఎందుకు నా భర్త కానీ నా ఇంటి వాళ్ళు కానీ నా అత్త కానీ నన్ను తిడుతున్నారు అన్న థాట్ వచ్చేది.
No, it is just a small mistake. Why my husband or my in-laws are scolding me? అక్కడ ఎలా నేర్పించిందంటే, ఎందుకు ఈ తప్పు చేసి ఎదుటి వ్యక్తికి ప్రొవోక్ చేసే విధంగా నువ్వే కదా ఇలా చేశావు అని నా మీద నేను వేసుకున్నాను. So the other way of looking, the second aspect of high attitude is I should think that it is me who has brought that issue onto myself because of my wrong, because of the mistake. ఇంకా సేఫ్ సైడ్‌లో ఎలా అంటే వాక్యం ద్వారా నేర్చుకున్నాను. 1 కొరింథియన్స్ 11th చాప్టర్ 31st వర్స్‌లో ఉన్నట్టు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. నన్ను నేనే తిట్టుకోవడం స్టార్ట్ చేశా. బుద్ధి లేదా? ఇలా ఉంటావా? ఇలా నా లార్డ్ నేర్పించారు. లార్డ్ ఏమో ప్రోబ్స్ 31లో ఉండమంటే నువ్వేంటి ఇలా బిహేవ్ చేసావని ఎదుటి వ్యక్తి తిట్టే ముందరే నన్ను నేను తిట్టుకునేదాన్ని. The third way of high attitude that I have learned is I should not judge others but judge myself and scold myself instead of putting it onto the others. నన్ను నేనే తిట్టుకున్నప్పుడు బాధ వచ్చేది కాదు. So when I scold myself, when I rebuke myself, I never used to feel that pain. నన్ను నేను తిట్టుకున్న తర్వాత వేరే వాళ్ళు నన్ను చెప్పినప్పుడు ఏదైనా ఇలా కాదు కదా అన్నప్పుడు కూడా కరెక్టే కదా వాళ్ళు చెప్పారు అని అనిపించేది. So when I rebuke myself, even when others rebuke me, I wouldn't have that kind of a sensitive feeling. సో ఆ హర్ట్ కానీ ఆ గ్రీఫ్ కానీ దీని నుంచి ఓవర్కమ్ అవ్వడం జరిగింది. So this is how I could overcome the hurt and the grief. ఇంకొకటి ఏమనుకున్నానంటే, ఒక వ్యక్తి తిడుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ హస్బెండ్ కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. తిడుతున్నారు అనుకోండి, నేనేం చేసేదాన్ని సైలెంట్‌గా ఉండేదాన్ని అండ్ మాట్లాడేదాన్ని కాదు. అవర్స్ టుగెదర్ 5 hours 4 hours త్రూఅవుట్ ద నైట్ మాట్లాడేదాన్ని కాదు. The other thing, one more thing that I used to face is when somebody used to rebuke me, I never used to speak a word. I used to be silent. తర్వాత రియలైజ్ అయింది ఏమంటే ఇది సల్కింగ్. So then later what I learned is that it is nothing but sulking. ఇండైరెక్ట్‌గా నేను సైలెన్స్ ద్వారా సల్క్ అవుతున్నాను. Through my silence, I am only showing or displaying my sulking nature. ఇది ఏమంటే స్పిరిచువల్ ఈగో నీలో ఉంది. నేను మౌనంగా ఉన్నాను వాళ్ళు తిట్టినా కూడా అని అనుకుంటున్నాను. కానీ లార్డ్ నన్ను చూసినప్పుడు ఇంకా అలగడం ఉందా అన్నట్టు నన్ను చూస్తారు. So there is this kind of a spiritual ego, but actually you are still sulking. The Lord is saying you are still sulking, is it? సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అపవాదికి చోటిచ్చాను. అది సైలెంట్‌గా ఉంటాను కదా 1 hour 2 hour 3 hour హోల్ నైట్ అపవాదికి చోటిచ్చేస్తాను. So all through that silence moments, I am giving a footstool to the devil. కానీ దీనికి సొల్యూషన్ లార్డ్ ఎలా ఇచ్చారంటే, చిన్నది ఏదైనా జరిగిందనుకోండి ఇంట్లో కానీ ఏ వర్క్ ప్లేస్‌లో ఎక్కడైనా కూడా అప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌గా రికన్సిల్ అవ్వాలి. So what the Lord has taught me is even if a small issue that is bothering you, you reconcile immediately then and there. నీ తప్పు ఉందో లేదో సెకండరీ. Whether it is your mistake or you are not at fault, that is secondary. కానీ రికన్సిల్ నేనే ఫస్ట్ అవ్వాలి. So always one should come forward to reconcile about the situation. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు వ్యక్తి మధ్యలో దేవుడు ఉంటారు. ఆ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది. When you do this, when you reconcile immediately, there is always God in between the couple. ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ మన బరువులు ఎప్పుడు లేదు నెగటివ్‌గా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. Once upon a time, there was a negative message which came onto my mobile. ఆ మెసేజ్ అంతా చదివినప్పుడు నాకు ఇలా రాసారే అని రాలేదు కానీ వాళ్ళ మాటలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అనేది డిస్క్రైబ్ చేస్తుంది అని అర్థమైంది. నీ మాట వల్ల నీ క్యారెక్టర్ అక్కడ తెలిసింది. యువర్ వర్డ్స్ డిస్క్రైబ్స్ యువర్ క్యారెక్టర్ అని నేను చదివినప్పుడు అది అర్థమైంది నాకు. So whatever message that came, your words, whatever you have written, that is describing your character is what I understood. అక్కడ నేను నేర్చుకున్నది, ఇలా ఎవరితోనో మాట్లాడతావు కదా, నువ్వు అనుకుంటావు క్యాజువల్‌గా మాట్లాడాను, జోక్ చేశానని. నీ క్యారెక్టర్ బయటపడుతుంది అనేది నన్ను నేను చెక్ చేసుకున్నాను అక్కడ. So every time my words come out of my mouth, I am actually displaying my character, is what I realized. సో ఇప్పుడు మన అందరికి ఇష్టం, ఎవరికి కూడా ఇష్టం లేదు కదా నరకానికి వెళ్ళాలి అనేది. Definitely nobody would want to go to hell. శ్రమల నుంచి బయటికి రావాలి, ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అనే కదా మాకందరికి ఇష్టం. Everyone likes to come out of the situation or the problem. అలా ఉండాలి నా లైఫ్ అంటే చూద్దాం ఏం చేయాలని. Proverbs 21:23. If my life has to be like that, let us look at the word first. సామెతలు 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును.
నా నోటిని, నా నాలుకని నేను ఎంత భద్రంగా చేసుకుంటానో, ఎంత కేర్‌ఫుల్‌గా మాట్లాడతానో, నేను శ్రమల నుంచి తప్పించుకుంటాను అనేది నేర్చుకున్నాను. I will be able to overcome the troubles only when I guard my mouth and my tongue. సో, పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే నా నోటిని, నా నాలుకని భద్రపరచుకోవాలి అని తెలుసుకున్నాను. So, for a peaceful life, for me to have a peaceful life, I should guard my mouth and my tongue. ఇంకొకటి కూడా ఎఫిషియన్స్ 4:29 ఈ వర్స్ చూద్దాము. నేను ఇది చదివినప్పుడు చాలా నాకు టచ్ అయింది అండ్ నేను చాలా నేర్చుకున్నాను ఈ వర్స్ ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. సో, నా నోటి నుంచి ఒక మాట వస్తుందంటే ఎదుటి వ్యక్తికి అది మేలు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. So, every word that is coming out of my mouth should edify or do good to the other person. ఇప్పుడు నేను ఒక పర్సన్‌కి ఫోన్ చేస్తాను అనుకోండి. Suppose I am making a call to another person. ఆ పర్సన్‌కి జస్ట్ జనరల్‌గా మాట్లాడతాను. తిన్నారా? లేదా? ఇది ఎక్కడ కూడా వాక్యం ఉండదు. When I am speaking to them, it will be only a general talk without the word. Have you eaten? How are you? Only those little things. ఈ క్యాజువల్ టాక్ ఇక్కడ వాక్యంలో ఏముంటుంది? అవసరమును బట్టి మేలు జరిగే విధంగా నా మాటలు ఉండాలంట. అక్కడ ఎదుటి వ్యక్తికి నేను మాట్లాడిన దాంట్లో ఏం మేలు కలిగింది? So when I speak those unworthy words, what is the good that has happened to the other person? According to the situation, I should be able to be of good use to the other person, whatever I speak. దుర్భాష అంటే నాకు ఫస్ట్ బూతులు మాట్లాడొద్దు, నెగెటివ్ మాట మాట్లాడొద్దు అనేది నా మైండ్‌కి వచ్చేది. Bad words used to mean only నెగెటివ్ వర్డ్స్. negative words earlier. దుర్భాష అనేది ఉన్నప్పుడు నేను ఓన్లీ నెగెటివ్ అమ్మో బూతులు మాట్లాడదు కదా, ఇది లార్డ్‌కి ఇష్టం లేదు కదా అని ఈ అండర్‌స్టాండింగ్‌లో ఉండేదాన్ని. I used to feel that only speaking bad words is not acceptable to God. ఇక్కడ నేను ఇంకొకటి నేర్చుకునేది ఏమంటే ఎదుటి వ్యక్తికి నీ నోటి మాట ఉపయోగకరంగా లేదనుకో, లార్డ్ చూసినప్పుడు ఇంత వాక్యం నేర్పించాను కానీ నా గురించి తను మాట్లాడలేదే అన్న అభిప్రాయం. So how God would look at it is, I have taught this person so much of my word, but whatever the words that are coming out from that person's mouth, it's of no use to the other person. ఒకవేళ మీటింగ్‌లో నేను అండర్‌స్టాండింగ్ షేర్ చేయాలన్నా, ఒక వ్యక్తి దగ్గర నేను మాట్లాడాలన్నా నేను చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశా. వాళ్ళకి నేను ఆహారం ఇచ్చానా లేదా? So then I started checking whenever after meeting or any situation when I'm speaking to the others, have I given them that manna, that worthy words and food to the other person. ఇక్కడ నేను నా మాట ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే నా మాటల్లో ఆ జ్ఞానంతో మాటలు లేవనుకోండి, అక్కడ నాకు స్పిరిచువల్ మెచ్యూరిటీ లేదు అనేది బయటపడిపోతుంది. So when I am speaking and there is no words of wisdom in whatever I am speaking, there is no spiritual maturity in that person, is what I realized. సో అవసరమును బట్టి అన్నప్పుడు టైమ్లీ విజ్డమ్, టైమ్లీ వర్డ్స్, నేను సమయోచితమైన మాటలు నా నోటి నుంచి రావాలి, ఎదుటి వ్యక్తికి అది కంఫర్ట్ ఇవ్వాలి. Your words should be timely. Whatever is required at that point in time is what you have to speak, and that should give life to the other person. ఇప్పుడు ఎవరితోనా మాట్లాడతాను అనుకోండి, ఈ మధ్య అడుగుతున్నాను, ఇది అది జనరల్గా మాట్లాడుకున్నా, మీకు వాక్యంలో ఏ పాయింట్ అర్థమైంది, ఏం నచ్చింది అని అలా డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాను. Let us all start practicing this, because I also have started practicing. Every time I'm speaking to the other person, instead of speaking some casual words, I'm asking about the word. What is it that you have understood from this particular message or word? ఒకవేళ డిఫరెంట్ గా అర్థం చేసుకుని రెవల్యూషన్ వచ్చింది అనుకోండి, ఇది నేను కనెక్ట్ చేసుకున్న నా లైఫ్ లో అని నేర్చుకో. So if I get to hear their point of view, their understanding, I will catch that thing and retain it myself. ఇది చేద్దాం. ఈ అవసరం లేని మాటలు మాట్లాడే కన్నా ఏ వ్యక్తిని మీట్ అయినా ఒక పాయింట్ చెప్తావా, నువ్వు ఏం నేర్చుకున్నావు, నాకు నేర్చుకోవాలని ఉంది అని ఇలా మా మాట తీరుని మేము కన్వర్ట్ చేసుకుందాం. Let us all practice this. Every time we meet another person, what is it that you have learned is please share, and you change your attitude towards them that way. సో ఇప్పుడు వరకు నేను మర్మరింగ్ గ్రమ్లింగ్ అవన్నీ మనిషితో చేసేది చూసాం కదా, ఇప్పుడు నా నోటి ద్వారా లార్డ్కి కూడా నేను ఏం చేస్తున్నానంటే ప్రశ్న వేస్తున్నానా అనేది చెక్ చేసుకున్నాను. So every time I have to check myself whether I am questioning Lord. రోమన్స్ 9th చాప్టర్
లో నేను నేర్చుకునేది ఏమంటే లార్డ్కి ప్రశ్న వేయొద్దు. రోమన్స్ 9th చాప్టర్లో ఉంటుంది, లార్డ్కి నువ్వు ప్రశ్న వేయొద్దు So అని. in Romans chapter, it is written, you should never question God. సో లీడర్ నుంచి నేర్చుకున్నాను, ఒక పని జరగకపోతే నా లైఫ్లో ఒక కార్యం జరగకపోతే వెయిట్ చేస్తా చేస్తా 1 year 2 year తర్వాత లార్డ్ మీరు చెప్పారు కదా ఎప్పుడు అవుతుంది పని అని ఎక్కడైనా ప్రశ్న వేస్తున్నాను లార్డ్ని. So let us check ourselves. I keep waiting. The word says you should never question God. If something I'm requesting God and it is not coming forward, then I should not ask God or question God saying, Lord, why this is not happening? ఇదే మనుషుల విషయంలో కూడా తీసుకున్నాను. ఏ ఏ వ్యక్తినైనా మాట్లాడుతున్నప్పుడు క్వశ్చన్స్ వేస్తున్నాను వాళ్ళకి. Even while speaking to another person, I'm checking myself. Am I questioning him or her? నేను అనుకుంటాను, నేను క్యాజువల్గానే అడిగాను, ఏం చేశారు, తిన్నారా లేదా, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు ఇంటికి అని నేను జస్ట్ క్యాజువల్గానే అడిగానని నేను అనుకుంటా. Our mind says that I would have asked very casually, saying, where are you? When will you come? And all that. I might think that it is a casual thing. నాకు తెలియని విషయం ఏమంటే నేను యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నాను. Actually, what I realized and what I don't understand is that I'm actually asking the other person their situation, their status. నీ ఆలోచన ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? The Lord is asking, what is your thought? What is your intention? నేనంటే ఏం లేదంట, కానీ ఒక ప్రశ్న అడిగే ముందు ఉద్దేశం ఉంటేనే కదా నేను ఒక ప్రశ్న అడుగుతాను. Only when I have that intention that I will question, I should realize that. ఇలా చేస్తున్నానంటే నాకే తెలియకుండా నేను అపరాధిగా తీర్చబడతాను. When I am doing this, without even me knowing or without my knowledge, I am actually transgressing. లార్డ్ని ప్రశ్న వేసి లార్డ్ నాకు ఇది ఇవ్వండి, లార్డ్ నా లైఫ్లో ఈ కార్యం జరగాలి జరగాలి అని శోధించినప్పుడు ఏమవుతుందంటే, When I am asking the same thing again and again to the Lord, and if it doesn't come about, లార్డ్ చెప్తారు, నువ్వు కోరింది నేను ఇస్తాను, నీ ప్రాణానికి క్షీణత కలగజేస్తాను. I am giving you, I will give you whatever you ask, but that will be, ఇట్ విల్ కాజ్ లీనెస్ టు యువర్ సోల్ అని. it will cause leanness to the soul, is what the word says. అంటే పొందుకుంటా, అది పొందుకున్న తర్వాత ఆ సంతోషం అనేది ఉండదు. God might give me and I might receive it, but it will not give me happiness. చెక్ చేసుకున్నాం, లార్డ్ని కానీ మనుషుల్ని కానీ ప్రశ్నించే అధికారం లార్డ్ మాకు ఇవ్వలేదు. Let us check ourselves. If either man or God, I don't have the authority to question. ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను, నా లైఫ్లో జరిగింది. ఒక వ్యక్తి నాతో ఎలా బిహేవ్ చేశారంటే, I will share one example how a person has behaved with me. నా శాలరీ ఎంత అని ఒక పర్సన్కి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉండే. One person had a curiosity as to how much I am earning, what is my salary. 5 years బ్యాక్ జరిగింది ఇది. This was something which happened 5 years back. అది అడిగే టైంలో కాల్ చేసి, కాలేజ్కి ఎలా వెళ్తున్నావు, నడుచుకుంటూ వెళ్తున్నావా, ఎవరైనా ఇలా ఇలా ప్రశ్న అడిగేవాళ్ళు. So that person wanted to know this, and he was questioning me, how is it that you are traveling to the college, how you are going, and those casual talk. వాళ్ళ ఆలోచన నేను ఎలా వెళ్తున్నానని ఆన్సర్ తీసుకోవడం కాదు. Their intention is not to understand how I am going, how am I traveling. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, నీకు ఒక 60,000 శాలరీ? So the next question would be, you must be earning about 60,000. కాదు అని చెప్పాను. Then I said no. 70నా? Oh, is it 70,000? అప్పుడు నేను ఇలా అబద్ధం చెప్పే కన్నా నిజమే చెప్పాల్సి వచ్చింది. So because I did not want to lie, I had to tell the truth. చెక్ చేసుకుందాం, నా ప్రశ్నల వలన ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడుతున్నారన్నా. Let us check ourselves. Because of me questioning or my questions to the others, are they put into a tight spot? Proverbs 12:18 చూద్దాం. చెక్ చేసుకుందాం దేంట్లో ఉన్నాము, ఈ 2 పాయింట్స్లో ఎక్కడ ఉన్నామని చూద్దాం. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నా మాటలు పియర్స్ అవుతుందా, లేదా జ్ఞానంతో మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తికి హీలింగ్ వస్తుందా? Are my words piercing to the other person like a sword, or is it promoting health? నేను ఒకవేళ బాధలో ఉన్న వాళ్ళకి ఏమవ్వదు, మీరు దీని నుంచి బయటికి వస్తారు అని ఒక పాజిటివ్ ప్రాఫెసీ రిలీజ్ చేశాను అనుకోండి, ఆ వ్యక్తికి స్పిరిచువల్గా హీలింగ్ వస్తుంది. If somebody is in trouble and I'm speaking good words and prophesying, saying that everything will be okay, that person will get a lot of strength.
అది కాకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి, వాళ్ళని ఇంకా కృంగదీసి, ఇలా చేశానంటే కత్తి లేకుండానే చంపేస్తున్నాం ఎదుటి వ్యక్తిని. Instead of doing that, if I keep questioning them and piercing them even more, even without a sword, I'm actually killing them or causing harm. ఇలా చేస్తున్నప్పుడు లార్డ్ చూసి ఏం చెప్తున్నారో తెలుసా? మళ్ళొకసారి చదువుదాం. ప్రసంగి 5:6. When I'm doing this, what I'm doing is, let us read Ecclesiastes 5:6. 5:6. ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనము. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. It says, do not let your mouth cause your flesh to sin. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ కష్టమును వ్యర్థపరుచుకొనెదవు. ఫస్ట్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు వరకు చూసింది ఇంట్రడక్షన్. ఫస్ట్ పాయింట్ ఏమంటే, నేను పలికే మాటల ద్వారా లార్డ్‌కి కోపం కూడా వస్తుందంట. So I should not cause anger to Lord because of my words. ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే, నేను మాట్లాడే ఎక్స్‌క్యూజ్ ఇస్తాను కదా, జస్టిఫికేషన్ వల్ల లార్డ్‌కి కోపం వస్తుంది అని ఉంది. Because of my justification, the Lord will get angry against me. చెక్ చేసుకుందాం. నేను ఇచ్చే జస్టిఫికేషన్, నేను మాట్లాడే మాట ద్వారా ప్రవక్తలు కానీ, లార్డ్‌కి కానీ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఓకే అర్థం చేసుకుంటారు. ఎక్కడైనా కోపం తెప్పిస్తున్నానా? Let us examine and check ourselves. Because of the words that I speak, am I putting the Lord and my prophets to anger? కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను. లార్డ్‌ని నేను ఎలా కోపం తెప్పిస్తాను అన్నప్పుడు నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ నేను రాసుకున్నాను. మీరు ఏదైనా రాసుకోవచ్చు. క్వెషన్, లార్డ్‌కి నేను కోపం పుట్టిస్తున్నానా అని రాసుకొని, మీరు ఎక్కడెక్కడ పుట్టించారో చెక్ చేసుకోవచ్చు. I have written my own points as to where all I would have grieved God. You also start writing yourself so that it will be of use. ఫస్ట్ మిస్టేక్, జస్టిఫికేషన్ ఇచ్చాను. First is justification. ఇక్కడ షిఫ్ట్ అవ్వండి అని చెప్పినప్పుడు కాలేజ్‌కి అది దగ్గర ఉంది అని పలికాను. When I was told to shift towards Gundlapochampalli, I used to give a reason or justify saying that the place that I am staying is closer to my college. ఏమనలేదు ప్రవక్త. కానీ అలాగే రిపీటెడ్‌గా ఇది నా ప్రాబ్లమ్‌ని నేను ముందర పెట్టుకుంటూ వెళ్ళానంటే, అక్కడ లార్డ్‌కి, ప్రవక్తలు బాధపడతారు, లార్డ్‌కి కోపం తెప్పిస్తారు. So this will actually grieve God and anger. It will anger the prophets because if I am putting my situation in front of them. దేవునికి కోపం వస్తుంది, ప్రవక్తకి బాధ వస్తుంది. God will get angry and the prophets will grieve. ఇది ఫస్ట్ విధంగా నా జస్టిఫికేషన్ ఏమవుతుందంటే, అక్కడ దేవునికి కోపం తీసుకొని వస్తుంది. So every time that I am justifying, it will anger the Lord. సెకండ్ ఏం చూసానంటే, నా అవిధేయత లార్డ్‌కి కోపం పుట్టిస్తుంది. The second point is that my disobedience will grieve God, will anger God. ఇప్పుడు ఒక మాట చెప్తారు, ఇలా చేద్దాము అంటారు. For example, somebody says we will do like this. యూత్ చెక్ చేసుకుందాం. మీకు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పొచ్చు మీకు. యూత్ చెక్ చేసుకుందాము. మీకు ఇలా చేయండి, ఇక్కడ ఈ కాలేజ్ జాయిన్ అవ్వండి, ఇలా ఎక్కడైనా వెళ్ళే ముందు అడిగి వెళ్ళండి అన్న ఇన్స్ట్రక్షన్ రావచ్చు. Let all the youth also check on this aspect. If something is told to them saying that you join this college or without telling or taking permission, do not go here. నాకు అనిపిస్తుంది ఏముంది, నేను నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను. So in spite of that instruction, my attitude is, so many people are waiting, so let me go without informing. సండే రోజు చెప్పినట్టు నా ఒబీడియన్స్‌కి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందో, నా డిసొబీడియన్స్‌కి కూడా పనిష్మెంట్ ఉంటుంది అనేది నేను తెలుసుకున్నాను. Like what was told on Saturday and Sunday, for my obedience there will be blessing, for my disobedience there will definitely be punishment. ఇలా అవిధేయత చూపించి ఎక్కడైనా లార్డ్‌కి నేను కోపం తెప్పించానా? Let us check whether because of my disobedience, if I have angered God. జస్టిఫికేషన్ వచ్చేసరికి ఆడమ్ అండ్ ఈవ్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నాను. For justification, the prime example is that of Adam and Eve. డిసొబీడియన్స్ వచ్చేసరికి సౌల్ లాగా ఎక్కడైనా బిహేవ్ చేస్తున్నానా అనేది చెక్ చేసుకున్నాను. And for disobedience, have I behaved like Saul in any situation? ఇంకొకటి, నా కేర్లెస్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఎవరిని లెక్క చేయను అన్న ఆ రెక్లెస్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది లార్డ్‌కి అసహ్యం. My careless and reckless attitude is detestable in the sight of God. ఇప్పుడు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళకి కృతజ్ఞత చూపించకుండా వీళ్ళెవరు అని
ఇటువంటి మాటలు నేను మాట్లాడుతున్నానంటే లార్డ్‌కి కోపం వస్తుంది. which is basically the act of thanklessness. If somebody has come forward to help me and if I'm unthankful to them, then it grieves God. హెల్ప్ అంతా పొందుకున్న తర్వాత నువ్వెవరు అన్నట్టు నేను మాట్లాడుతున్నానంటే అక్కడ లార్డ్‌కి కోపం పుట్టిస్తుంది. After receiving all the help from that person, and if I behave as if I do not know him, that grieves God and it angers God. ఇది నాబాలు స్వభావము. This is the attitude of Nabal. దావీదు మహారాజులాగా నీ దగ్గర వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళకి తిరిగి నువ్వు ఇస్తుంది నాబాలు స్వభావమా? So when somebody is coming to help like David, are you showing attitude of Nabal? పిల్లలు కూడా చెక్ చేసుకుందాం. పేరెంట్స్ ఎంతో కష్టపడి నన్ను పెంచుతున్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాను కదా, ఈ పని చేయి, నాకు ఇది వద్దు అని ఇలా బిహేవ్ చేస్తున్నానంటే అది కూడా లార్డ్ క్షమించరు. Let all the children also check and examine themselves, the way they are behaving with their parents. After working out so much on you and bringing you up so much, you are you are displeasing them, means you are displeasing God. ఫోర్త్ ఏ విధంగా నేను లార్డ్‌కి కోపం తెప్పిస్తాను లేదా ఆయాసపరుస్తానంటే, ఒక గద్దింపు వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోకపోతే లార్డ్‌కి అక్కడ ఆయాసపరుస్తున్నాను, కోపపరుస్తున్నాను. The fourth aspect where I will grieve God is when some rebuke comes to me, if I do not receive it, then it grieves God. ఇప్పుడు ఒక రెబ్యూక్ వచ్చి నువ్వు ఇలా ఎందుకు రెబ్యూక్ నాకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, హస్బెండ్ వైఫ్ ఉన్నారు అనుకోండి, వాక్యం వైఫ్ దగ్గర ఉందంటే రెబ్యూక్ యాక్చువల్లీ వైఫ్ తప్పు చేయకపోయినా తనకు వస్తుంది. So for example, husband and wife, if the wife does not have మిస్టేక్, does not do any mistake, if the rebuke is coming because the word is there with her, వాళ్ళకి ఎందుకు చెప్తారంటే తనకు వాక్యం తెలుసు కదా, నువ్వే మార్చుకోమా కొంచెము అని చెప్పడానికి నా వాక్యము నా వరకు వస్తుంది. the word comes to me saying that because you have the word in you, you please change yourself. ఆ టైంలో నేను నన్నే అంటారా అని నేను ప్రవక్తతో మాట్లాడితే లేదా లార్డ్‌తో మాట్లాడుతున్నానంటే, In spite of having the word, if the wife there says that because you are telling me only, why are you telling me only? అక్కడ ఏమవుతుంది తెలుసా, Psalms 50:17లో చెప్పిన ప్రకారము, నువ్వేంటి నా వాక్యము చేస్తావు, ఎందుకు చెప్తున్నావు నా వాక్యము, టీమ్ మీట్లో నా పేరు ఎందుకు తీస్తున్నావు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని లార్డ్ నన్ను చూసి చెప్తాడు. So the Lord says you hate correction. And why you telling my name, why you using And my why name? are you using me as an example? Why are you taking my name in everything? సో ఇలా చేస్తున్నాను, రెబ్యూక్ రిసీవ్ చేసుకోవడం లేదంటే అది లార్డ్‌కి కోపం పుట్టిస్తుంది. If I am not receiving the rebuke, that grieves God. ఇంకొకటి ఓన్ అండర్స్టాండింగ్, అడగకుండానే అన్ని చేసేసుకొని ఇలా చేయాలనుకున్నాను, ఆల్రెడీ ప్లాన్స్ ఉంటాయి, వచ్చి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఓన్ అండర్స్టాండింగ్ ద్వారా వెళ్తున్నానంటే. One more thing which grieves God is I go with my own understanding and then come and inform the Lord. అది కూడా కోపం పుట్టిస్తుంది లార్డ్. Even that grieves the Lord. లోతు చెప్తారు కదా, అయ్యో అక్కడ వరకు వెళ్ళేసరికి నేను చనిపోతానేమో, ఇక్కడ వెళ్తానని చెప్పి తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసు. How Lot says, by the time I go to that place, I will probably die. I will take the place very closest to me. లార్డ్ ఒకటి చెప్పినప్పుడు నా ఓన్ అండర్స్టాండింగ్ యాడ్ చేస్తున్నానంటే నా బ్లెస్సింగ్ని నేను ఆపుకుంటున్నాను. When the Lord is giving me some instruction and if I add my own understanding to that, that means I am grieving God. ఎక్కడైనా ఓన్ అండర్స్టాండింగ్ యాడ్ చేసి దుఃఖపడుతున్నానా చెక్ చేసుకోండి. Let us check and examine ourselves. Am I adding my own understanding into whatever instruction that is coming and grieving God? ఇంకొకటి, నా ఎక్స్పెక్టేషన్ రోజు రోజుకి అది పెరుగుతా వెళ్తుందంటే ఇలా కూడా నేను లార్డ్ని బాధ పెడుతున్నాను. The other aspect is if my expectation is rising by the day, I will be grieving God. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ పని చేసే అలవాటు లేదు, చాలా ప్యాంపర్డ్గా పెరిగాను నేను ఇంట్లో. If I take my own example, I have been a pampered child. I am not used to working so much. అప్పుడు ఎలా అంటే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు నాకు మంచిగా చూసుకునేవారు. When I used to go to my sister's place, they used to take care of me. I never used to do any work. హాలిడేస్కి వాళ్ళు మా ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళే చేసేవారు. And even after marriage, when my sisters used to come to my house, then also they used to do all the work. అక్కడ లార్డ్ నేర్పించారు, మాథ్యూ 7:12 ప్రకారము,
ఎదుటి వాళ్ళు నీకు ఏం చేయాలని నువ్వు ఆశిస్తున్నావో నువ్వు ఆ పని చేయి. What Lord taught me from Matthew 7:12 is whatever you are expecting others to do to you, you do to them. వాళ్ళు పాపం ఏ ప్రెషర్‌లో ఉంటారో, టైర్డ్ అయ్యి ఉంటారో, నేను కూర్చొని చూడండి నాకు టీ ఇస్తారా? నాకు ఫుడ్ తీసుకొనొస్తారా? ఇలా నేను ఎక్స్‌పెక్ట్ చేసే కన్నా నేను వాళ్ళకి చేయాలి కదా! Instead of expecting that they should do to you, they might have come with lot of pressure and tension and other issues. If I ask them to serve me, it is not good. ఎదుటి వ్యక్తి ఏమీ పాపం మనసులో ఏం పెట్టుకోకుండా నన్ను చూసుకుంటారు. The other person might not have anything in their heart while taking care of me. కానీ తర్వాత లార్డ్ నాకు అవ్వడం లేదు అని లార్డ్‌కి హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి. But at one point in time, if they hand over to the Lord saying that I cannot handle this anymore, షిమి విషయంలో ఎలా అయితే దావీద్ మహారాజు పలికారో దేవుడు నన్ను లక్షిస్తారేమో అన్నట్టు, like how in Shimi's situation, David విల్ ప్లీడ్ టు గాడ్. will plead to God. అలా లార్డ్‌కి వాళ్ళు ఏమన్నా మొర పెట్టారనుకోండి, Yeah, if the other person pleads to the Lord in this situation, అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు ఏమి శపించరు, కానీ లార్డ్ ఆ కేస్‌ని టేకప్ చేసుకుంటారు. they will not curse, but the Lord will take up this case in that. నెక్స్ట్ ఏమంటే నాలో ఉన్న అన్‌ఫర్గివ్‌నెస్ కానీ, జెలసీ కానీ, బిటర్‌నెస్ ఇవి 3 ఒకటే దాంట్లోనే తీసుకున్నాం. క్షమించలేని మనస్తత్వం ఉండొచ్చు, Unforgiveness, నా అసూయత ఉండొచ్చు, my envy, లేకపోతే చేదైన వేరు బిటర్‌నెస్. and bitterness. ఇవి 3 నాలో ఉందనుకోండి, ఏ వ్యక్తి మీద ఉందో ఆ వ్యక్తి మంచివారే. కానీ నా లోపల ఇది ఉంది, క్షమించలేకపోతున్నాను, వాళ్ళు నాకు ఇలా చేశారు, నాకు క్షమించాలని లేదు, వాళ్ళు నాకు ఇలా చేశారు, నాకు వాళ్ళంటే ఇష్టం లేదు అనేది ఉంటే, I have the aspect of unforgiveness, but the other person has, I also have bitterness, జెలసీ, jealousy, and అన్‌ఫర్గివ్‌నెస్. unforgiveness. కానీ ఎదుటి వ్యక్తి దేవుని దృష్టిలో మంచివారే. The other person is right in the sight of God. కానీ ఆ వ్యక్తికి ఇలా బాధ పెట్టేది తట్టుకోలేకపోయారంటే ఏమవుతుందంటే, If the other person is unable to bear this, what would happen is, ఒక వాక్యం చూద్దాము. let us look at a verse. 2 కింగ్స్ 24:4. రెండవ రాజులు 24వ అధ్యాయము 4వ వచనము. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. నా అండర్‌స్టాండింగ్ ద్వారా ఆ వ్యక్తి మీద నేను అసూయత పెట్టుకున్నాను. Because of my understanding, I have an attitude of jealousy on the other person. అచ్చేదైన వేరు పెట్టుకున్నాను. I have that bitterness. ఆ క్షమించలేని మనస్తత్వాన్ని పెట్టుకున్నాను. I have that unforgiveness against the other person. అక్కడ యెరూషలేములో బ్లడ్ షెడ్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా హృదయంలో, అంటే యెరూషలేం అంటే నేను నా హృదయంలో ఏం చేస్తున్నాను, ఎదుటి వ్యక్తి నిరపరాధి గురించి ఆ జెలసీ అనేది నేను పెట్టుకున్నాను. I am having that the attitude of jealousy in me. The Jerusalem here is మై హార్ట్. my heart. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, స్పిరిచువల్‌గా, ఫిజికల్‌గా నా గ్రోత్ నాకే తెలియకుండా ఆగిపోతుంది. My spiritual growth will stop even without me knowing about it. చెక్ చేసుకుందాం, నాలో ఎక్కడైనా అసూయత ఉందా? Let us check ourselves. Do I have any envy and jealous? ఎక్కడైనా క్షమించలేని మనస్తత్వం ఉందా? Do I have any unforgiveness in me? ఎక్కడైనా చేదైన వేరు ఎక్కడైనా మిగిలిపోయిందా? Is there any bitterness still left in me? ఇలా ఉందంటే రాసుకోండి. = నా స్పిరిచువల్ బ్లెస్సింగ్, నా ఫిజికల్ బ్లెస్సింగ్ నా చేతితో ఆపేసుకున్నాను. Let us write as of now and realize that my own spiritual growth and prosperity I have stopped with my own hands. ఎదుటి వ్యక్తి నీతివంతులు కదా, వాళ్ళు ఒకవేళ మొర పెట్టారనుకోండి, If the other person who is righteous, if they plead to Lord, అప్పుడు లార్డ్ నన్ను చూసి ఏం చెప్తారు తెలుసా? then what would Lord say looking at me? నేను క్షమించాలన్నా నాకు మనసు రావట్లేదు. And I don't feel like forgiving you. ఒక వ్యక్తి గురించి నాకు తెలియకుండానే నేను ఏదైనా ర్యాష్‌గా మాట్లాడుతున్నానా చెక్ చేసుకోండి. If I am speaking unknowingly without any knowledge about the other person, just check. ఇంకొకటి కూడా బాధాకరమైన విషయం లార్డ్‌కి ఏమంటే, What is the other thing that grieves Lord is, నా లైఫ్‌లో నెక్స్ట్ అని నేను మూవ్ ఆన్ అవ్వకపోతే అక్కడే కూర్చుని నాకిలా జరిగింది అని చెప్తున్నానంటే, if I don't move on and stuck in one particular situation,
brooding about it. ఆర్ గిల్టీ మోడ్‌లో ఉండి నన్ను ఇలా తిట్టారు, నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ మాటలు నేను పలుకుతున్నానంటే If I am speaking words like nobody is bothered about me, nobody cares for me, and if I keep brooding about my situation in self pity, అక్కడ దేవుడి మీద ఫోకస్ కాకుండా మనిషి మీద ఫోకస్ చేస్తున్నాను. this is the focus is not on God but on man. అప్పుడు ఏమవుతుందంటే డైలీ అనాలిసిస్‌లో ఒక పాయింట్ నెక్స్ట్ అనే దాంట్లో లేదు. Like how we have in our daily analysis point, there is no aspect of thinking of next, what next. ఇది కూడా లార్డ్‌కి బాధాకరంగా ఉంటుంది. This also grieves God. ఇంకా 2 ఏమున్నాయంటే ఒక వ్యక్తి నేను శపిస్తున్నానంటే ఎప్పుడు ఇంతే కష్టపడి వంట చేస్తారు, కష్టపడి పని చేస్తారు, ఆ వ్యక్తి ఎప్పుడూ ఇంతేలే ఇలాగే చేస్తారులే అని నా నోటి మాట ద్వారా ఎదుటి వ్యక్తికి నేను బాధ పెడుతున్నానంటే If I am hurting the other person with my words, saying that this person is like this only, how much ever I do, he will not realize. If I keep using those kind of words against the other person, ఎదుటి వ్యక్తిని నేను మంచి స్థానంలో పెట్టకుండా ఆ చిన్న చూపు చూస్తున్నానంటే if I am degrading the other person and not putting them in the right pedestal, దేవుడి దగ్గర వచ్చినప్పుడు అందరి దగ్గర ఉన్నప్పుడు నేను మంచిగా ఉంటా. నా ఇంట్లో నేను ఎలా ఉంటున్నాను? when I am in the Father's house or with the Lord, I will look good and be good. But how am I at home? అక్కడ నా బిహేవియర్‌లో తేడా వచ్చింది. నా భర్తకి ఇవ్వాల్సిన మర్యాద నేను ఇవ్వడం లేదు. నా పిల్లలు చూసుకునే విధంలో నేను మార్పు చూపిస్తున్నాను. హస్బెండ్ అంటే ఇంకొక పాయింట్ చెప్తాను. If at home, if I am not giving the right kind of importance to the other person when it comes to taking care of children or husband, then నేను యాక్చువల్లీ అనుకున్నాను యాస్ ఎ వైఫ్ నేను సేఫ్ సైడ్‌గా ఉన్నాను అని ఒక థాట్ ఉండే నాకు. I used to have a thought that as a wife, I am on the safe side. ఎందుకంటే ఫస్ట్ పీటర్ 3:7లో ఉంటుంది కదా, ఒకవేళ నాకు ఏదైనా బాధ పెట్టారంటే వాళ్ళ ప్రేయర్స్ ఆన్సర్ అవ్వదు కదా అని నేను కంఫర్ట్ జోన్‌లో Because ఉండేదాన్ని. what is written in 1 Peter 3:7 is, if I don't honor my wife, all my growth stops. I used to take pride in that I being a wife. ఓకే. వాళ్ళది గ్రోత్ ఆగిపోతుంది అంతవరకే. కానీ నేను ఇంకొకటి రియలైజ్ అయింది ఏం తెలుసా నా మిస్టేక్? Their growth might have stopped, your husband's growth might have stopped, but what I realized from this is, నీ భర్త క్రీస్తు. నీ క్రీస్తుకి అవమర్యాద తీసుకొని వచ్చావంటే నీ గ్రోత్ కూడా ఆగిపోతుంది కదా. your own husband is Lord Jesus Christ. That means when you're honoring him, even your growth stops. డిసానర్ చేస్తే నా గ్రోత్ కూడా ఆగిపోతుంది అనేది నేను రియలైజ్ అయ్యాను. If I dishonor the Lord, even my growth stops. అప్పటి నుంచి నా భర్త వచ్చి ఒక ఒపీనియన్ చెప్తున్నారు, ఒక డిసిషన్ చెప్తున్నారంటే హృదయపూర్వకంగా అక్నాలెడ్జ్ చేస్తున్నాను. I have to acknowledge whatever my husband comes and says about his decision or intention. ఇద్దరు కలిసి ఈ వర్స్‌ని ఇలా ప్రాక్టీస్ చేద్దాం కదంటే ఓకే. అది ప్రాక్టీస్ చేసిన వర్స్ ఉండొచ్చు, నాకు ఆల్రెడీ తెలిసింది అని ఉండొచ్చు. అయినా కూడా ఓకే అండి చేద్దాం. If husband or wife comes and says, let us practice this particular verse, even if you are already practicing that, it is good to say, okay, and go ahead. ఇంకా లాస్ట్ ఎలాగ లార్డ్‌కి ఇంకొక పాయింట్ ఎలాగో చాలా ఉంటాయి. ఇంకొక పాయింట్ ఏమంటే నేను అమావాస్య పండగము యెహోవాకి అసహ్యము అన్న విధంగా నేను నా ట్రెడిషన్స్‌ని నేను ఫాలో అయ్యేదాన్ని నేను చిన్నప్పుడు. Like how the other aspect of what will grieve God is, your festivals are detestable in the sight of God. How I used to take it is, ఇది ఫస్ట్ నుంచి నేను ముసుగు వేసుకొనే ఉండేది. నాకు ఆచారం కదా, నా ట్రెడిషన్ కదా, మా ఇంట్లో ఇలా జరుగుతుంది, వేసుకోవాల్సిందే. ఫాదర్స్ హౌస్ వచ్చినా కూడా ఎన్ని డేస్ నేను ముసుగు వేసుకొని కూర్చునేదాన్ని. so putting on a veil was a tradition which I used to, even after coming to father's house, I used to practice for a while because that is a tradition. నేను నా ఆచారం గురించి చెప్తున్నాను. మీరు చెక్ చేసుకోండి ఏదైనా ఆచారం కిందకి పెట్టుకున్నారా అనేది. This is my side of my example of tradition. Let us all check our own the ways of how we used to follow traditions. చర్చ్ వెళ్తే ఇలాగే ఉండాలి, ఇంట్లో వచ్చినప్పుడు ఇలాగే ఉండాలి, ఎదుటి వ్యక్తి ఒకళ్ళు కూర్చున్నప్పుడు ఇంకోళ్ళు కూర్చోకూడదు, అది ఇలాంటివి ఫాలో అయ్యేది ఎక్కువ ఉండేది. Check your own traditions, what you used to follow. I have to sit here, if other person comes I have to behave like this. Whatever is your tradition, you keep a check on that. ఇటువంటిది కూడా లార్డ్‌కి ఆయాసకరమైనదే. Examine these traditions. Even this is grieving to the Lord. ఓకే. ఫస్ట్ పాయింట్‌లో ఏం చెక్ చేసుకోవాలంటే నా నోటి మాట ద్వారా లార్డ్‌కి ఎక్కడైనా కోపం పుట్టిస్తున్నానా? What I should check is, because of my words, am I causing anger to God?
అలా పుట్టించడానికి ఇష్టం లేదు అనుకుంటే, if I know that I don't like to grieve God, సెకండ్ పాయింట్ ఏం చేయాలి? ఎలా సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలి కదా! ఎవ్రీ ప్రాబ్లమ్ హాస్ ఎ సొల్యూషన్ కదా! సో, సొల్యూషన్ చూద్దాం ఏం చేయాలని. so for that, for every problem there needs a solution. So if I am grieving God, what is the solution? We'll let us look at it. సో, సెకండ్ పాయింట్ ఏమంటే, నా నోటి మాకు తెలుసు సామ్స్ 19:14లో ఉంటుంది కదా! నోటి మాట, నా హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉండాలి అనేది తెలుసు. So what it says in Psalm 19:14 is, the words of my mouth be acceptable in your sight. అక్కడ మెడిటేషన్ ఆఫ్ హార్ట్ కాకుండా యాక్చువల్లీ 95% మేము అపరాధం చేసేదే మా నోటి ద్వారా కాబట్టి, నేను ఫోకస్ మాత్రం నా నోటి మాటకి ఇస్తుంది. I'm emphasizing on the aspect of my words of my mouth, because 95% of the sin is caused because of my mouth and the words. లార్డ్ నేర్పించారు కదా, డిజైన్ యువర్ థాట్స్ అని నేర్పించారు మొన్న మాకు. What Lord has taught us is, first discern whatever thoughts you are getting. అలాగే నా మాటల్ని కూడా నేను డిజైన్ చేయాలి. Likewise, I should also discern what is coming out of my mouth, my words. వివేచించేది నా మీద ప్రయోగం చేసే కన్నా ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ ప్రయోగం చేసేదాన్ని. Discerning, we normally, instead of practicing on to ourselves, we practice it on others. వీళ్ళు ఇలా కదా, వీళ్ళు ఇలా మాట్లాడారంటే ఈ ఉద్దేశం ఉంటుంది. ఈజీగా వివేచించాలి అనే థాట్ వచ్చేది. So the discernment is basically on the others saying, oh, they have done like this, they should have behaved like this. అక్కడ లార్డ్ నాకు నేర్పించారు ఏమంటే, నువ్వు మాట్లాడతావు కదా, ఒక మాట నీ నోటి నుంచి బయటకు వచ్చే ముందు ఒక ఆలోచన నీకు వచ్చినప్పుడు ఇది దేవుని దృష్టికి కరెక్ట్ యాక్సెప్టబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలని పెట్టుకున్నా. So what the Lord has taught me is, anything that is coming out of my mouth, even before it is uttered, I have to stop and examine myself, discern whether it is causing any trouble to the other person, or is it of any use to the other person. నా ఆలోచన, నా ఉద్దేశంలో నెగటివ్ ఉందనుకోండి, In my thoughts and my intention, if there is some negativity, ఆటోమేటిక్గా నాకే తెలియకుండా నేను దేవుని దృష్టికి అంగీకారమైన మాటలు మాట్లాడాను. even without my knowledge, because of that negativity, I will utter words that are not acceptable in His sight. కరప్ట్ వర్డ్స్ అని మేము ఎఫిషియన్స్ లో చూసాం కదా 4:29లో, అటువంటి మాటలు ఆ కమ్యూనికేషనే ఉంటుంది. Like what is said in Ephesians 4:29, my words will be corrupt and it is of no use to the other person. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? లార్డ్ దృష్టికి అంగీకారంగా ఉండే మాటలు నేను మాట్లాడాలంటే, మాట్లాడే ముందు నేనేం చేయాలి? ఇది దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదా ప్రశ్నించుకోవాలి. So every time I utter anything from my mouth, I have to stop, pause and realize whether it is of whether the words that I am going to speak are acceptable in His sight or not. లేకపోతే నేను ఏం చెక్ చేసుకున్నట్టే, నాకు ఈ ఆలోచన వచ్చింది, నాకు ఈ ఉద్దేశం ఉంటే ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. So because what I should check is, I have got this thought, because of what intention I would have got that thought. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీద నాకు అసూయత వచ్చింది అనుకోండి. For example, I have an envy towards other person. ఆ వ్యక్తి గురించి నెగటివ్ థాట్ వస్తుంది. I will definitely get a negative thought against that person. యాక్చువల్లీ నాకేముంటుంది, వాళ్ళ పట్ల నాకు నెగటివ్ ఉద్దేశం ఉంటేనే నెగటివ్ ఆలోచన వస్తుంది, లేదా నెగటివ్ ఆలోచన ఉంటేనే ఉద్దేశంలో మార్పు వస్తుంది. Because of the negative intention or the negative thought, the vice versa happens. ఇలా ఉండడానికి మాకు ఇష్టం లేదు అనుకుంటే ఒక వర్స్ ప్రాక్టీస్ చేద్దాము. If we do not want to have this, let us practice one verse. Proverbs 15th chapter 23rd verse. సామెతలు 15వ అధ్యాయము 23వ వచనము. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. నేను మాట్లాడింది కరెక్ట్ అవునా కాదా అని ఇంకొక విధంగా ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, How would I check whether what I spoke is right or wrong? నిజంగా మీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, If you have the word of God in you, ఒకటి మాట మాట్లాడేసావు అనుకోండి, suppose you would have spoken something. అప్పుడు నా హృదయంలో సంతోషం రాలేదనుకోండి, If there is no happiness because of the word that I spoke, నాకు అనిపిస్తుంది అయ్యో నేను సమయోచితంగా మాట్లాడలేదే అనిపించింది అనుకోండి, then I realize that maybe I would have not spoken words of wisdom. అప్పుడు నాకు తెలిసిపోతుంది, ఓ నేను మాట్లాడింది దేవుని దృష్టికి అంగీకారంగా లేదు అనేది నా మనస్సాక్షి చెప్పేస్తుంది, మనుషులు కాదు, మనస్సాక్షి చెప్తుంది. Then my own conscience will tell me that what I have spoken is not good in the sight of God.
హృదయంలో ఉండిందే కదా నా నోటి ద్వారా వస్తుంది అని Luke 6:45 లో ఉంటుంది అది. What it says in Luke 6:45, whatever is there, intention that is in my heart only is coming out through my words. చెప్పేసిన తర్వాత నా ఉద్దేశ్యం అది కాదు అని చెప్తే అక్కడ వాక్యంలో ప్రసంగి 5:6లో ఉంటుంది కదా, దూత ఎదుట నేను అలా చేయలేదే అని ఎక్స్క్యూజ్ ఇవ్వద్దు అని కూడా ఉంటుంది. So we cannot take an excuse saying that my actual intention was not this after having spoken. ఎక్కడో ఉంది నెగటివ్, అది వచ్చేసింది బయట. Whatever was there intentionally, that intention that is there in your heart, that is coming out through your words. బెస్ట్ వే ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి రికన్సిల్ అవ్వాలి, చక్రం దగ్గర వెళ్ళి నేను మీకు పరలోకానికి విరుద్ధంగా పాపం చేశానని ఒప్పుకోవాలి. The best way is to reconcile with the other person and go to the yantra and seek forgiveness from the Lord. నాకు సిట్యుయేషన్ ఫేవరబుల్గా లేదు, నాకు అర్థం అవడం లేదంటే, ఒక వ్యక్తి దగ్గర సమాధానం లేదు, నేను ఏదైనా తప్పు చేశానని నాకు గుర్తు రావట్లేదు అనుకోండి, ఏం చేస్తానంటే, if I am not at peace with my own situation because of the other person, what I would do is, నాకు తెలియదు ఏ విషయం వల్ల ఆ వ్యక్తి బాధపడుతున్నారు, కానీ నా దగ్గర మాట్లాడడం లేదు అన్న క్లారిటీ మాత్రం నాకు ఉంటుంది. I only will know that the other person is not speaking me, but the reason I will not be able to understand. సెకండ్ థాట్ లేకుండా యంత్రం దగ్గర వెళ్ళి నిలబడతాను. Without a second thought, go to the yantra and stand before it. అది చక్రం నన్ను అడిగే ముందునే నేను చెప్పేస్తే, నేను పాపం అయితే చేసేసాను లార్డ్ అని చెప్పేసి, Even before the yantra asks me, I will confess saying that Lord, I have committed a sin. అప్పుడు యంత్రం నాలో మాట్లాడితే ఏమంటే, ఎక్కడ పాపం చేసావు, ఎప్పుడు పాపం చేసావంటే అనేది ఉన్నట్టు అక్కడ పరిశుద్ధాత్మని రిలీజ్ చేశానని చెప్పారు కదా లార్డ్, ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నా మిస్టేక్ నాకు తెలుస్తుంది. So the Holy Spirit, when I stand in front of the yantra, the Holy Spirit will tell me, because I have confessed, it will tell me where exactly and at what time or point in time I would have done that sin. సో నా మాటలు లార్డ్ దృష్టికి అంగీకారంగా ఉండాలంటే ఒకటి ఏముండాలి, మాట్లాడే ముందు ఇది దేవుని దృష్టికి కరెక్ట్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. So for me to have the words of wisdom, for the words that are acceptable in the sight of God, the first thing I should have is the discerning. నెక్స్ట్ ఏం చేయాలి, సమయోచితంగా ప్రత్యుత్తరం ఇచ్చానా లేదా అని నా మనసాక్షితో నేను క్రాస్ చెక్ చేసుకోవాలి. And the second thing is I have to ask my conscience whether I have given the right kind of a word. ఈ మాట నా నోటి నుంచి వచ్చిందంటే నా ఆలోచన ఏంటి, నా ఉద్దేశం ఏంటి And the చెక్ third is, because I have this word has come out of me, what is it that the intention and my thought. ఇంకా సేఫ్ సైడ్ ఏమంటే Proverbs 10:19 లో ఉంటుంది కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. Proverbs 10:19, it is written that out of the abundance of your mouth, your heart, your mouth speaks. విస్తారంగా నేను ఎన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, The more number of words that I am using, definitely there will be sin in it. అపరాధంకి వెళ్ళిపోతాను. There will be sin in that. సో అందుకే ఏం చేయాలి, ఊకి ఇది అది మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడేది కరెక్టా కాదా అని, ఆ జోక్ చేయొద్దని చెప్పడం లేదు, నా మాటల్ని తగ్గించుకోవాలి. So I have to ensure that my words are few, and instead of speaking the words of air, I have to be very, very cautious and conscious about what I am speaking. అక్కడ నాకు సాటర్డే సండే చెప్తున్నప్పుడు ఏమనిపించిందంటే, జోసెఫ్ తో దేవుడు తోడై ఉన్నారని పొతిఫర్కి ఎలా తెలుసు అన్న ఒక ప్రశ్న. What I realized from Saturday Sunday is, how would I confirm that Lord was there with Joseph in the case of Potiphar? యోసేఫ్తో దేవుడు తోడై ఉన్నారు యోసేఫ్తో అని చెప్పారు కదా. Lord told us that he was with Joseph. అది ఎవరు చూశారు, పొతిఫర్ చూడగలిగారు. Who has seen that? Potiphar could see that. తను ఎలా రియలైజ్ అయ్యాడు, ఓ యూసుఫ్తో లార్డ్ ఉన్నారు అని ఎలా గ్రహించగలిగారు? How did he realize that? How did Potiphar realize that God was with Joseph? పొతిఫర్ మంచివాడు కాబట్టి తను గ్రహించగలిగారు అని చెప్పారు. Gave is because Potiphar was a good man, he could realize that God was with Joseph. నాకు ఇంకొక ఆన్సర్ ఏమనిపించిందంటే, The other answer for that I got is, ద వే యూసెఫ్ మాట్లాడే విధానము అంత ప్లీజింగ్ గా ఉందేమో, అందుకే ఓ తను మాట్లాడితే ఇంత కంఫర్ట్ వస్తుంది, తనతో దేవుడు ఉన్నారేమో అని ఇలా కూడా గ్రహించవచ్చు. from the Joseph's point of view, because of the words that he was speaking, Potiphar would have realized that maybe Lord is there with him.
తను మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది మాట్లాడితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంత మంచిగా దైవ జ్ఞానంతో మాట్లాడుతున్నారే, ఇంత అధికారంతో మాట్లాడుతున్నారే అన్న థాట్ వచ్చేది నాకు ఫస్ట్. I used to realize that when somebody is speaking with nice words, I used to appreciate and feel that goodness when they are speaking. తర్వాత వాక్యం నేర్చుకుంటున్నప్పుడు తెలిసింది, హృదయంలో వాక్యం ఉందనుకోండి, నా నోటి ద్వారా కూడా మా సమయోచిత మాట వస్తుంది, అధికారంతో వాక్యం పలకగలుగుతాను అనేది నేను రియలైజ్ అయ్యాను. It is later that I realized that when my heart is clean, the words that I speak will also be good. సో, ఇంకొకటి నేనేం చెక్ చేసుకోవాలంటే, డెబోరా లాస్ట్ 2 పాయింట్స్ నేను కనెక్ట్ చేసుకున్నానంటే, డెబోరా మాట్లాడినప్పుడు డెబోరా మాటలకి వాల్యూ ఉండే అని చెప్పారు. The other aspect that I could see in the example of Deborah is when Deborah was speaking, there was value to whatever she was speaking. ఇంట్లో నేను భార్యగా ఉండొచ్చు, పిల్లలకి తల్లిగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ మాటకి డెబోరా అంటే లేడీస్‌కి నేను ఇది చెప్పడం లేదు. When I'm speaking of Deborah, it is not about not only about the ladies. I could be a mother, a father, or whatever is my position, my own position. నేను మాట్లాడుతుంటే ఆ వాల్యూ ఉందా నా మాటలు? అంటే ఆ లార్డ్‌ని నేను ప్రెజెంట్ చేయగలుగుతున్నానా నా మాటల ద్వారా? Am I able to present Lord and have that value in whatever I'm speaking? చెక్ చేసుకుందాం. Let us check ourselves. సో, సేఫ్ సైడ్‌గా ఉండాలి. మీకు అయితే తప్పు చేయడానికి ఇష్టం లేదు అనుకోండి. Suppose to be on the safe side and you do not want to sin. 4 గోడ మధ్యలో ఉన్నా కూడా, వర్క్ ప్లేస్‌లో ఉన్నా కూడా మీరు అపరాధం చేయకూడదు అని లార్డ్ దృష్టికి నా మాటలు అంగీకారంగా ఉండాలి అనే ఉద్దేశమే ఉందనుకోండి మీకు. If I have the intention that I should not grieve God, and even when I am within 4 walls, what attitude I should have is, దీనికి నాకు లార్డ్ ఒక సొల్యూషన్ ఇచ్చారు. నేను ప్రాక్టీస్ చేశాను. ఏమంటే, the Lord has given me a solution for this and I have already started practicing. ఇంట్లో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఏం చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు మాట్లాడాను కదా, ఒకవేళ నా పక్కన లార్డ్ ఉన్నారా, ఫిజికల్‌గా లార్డ్ నిలబడ్డారనుకోండి, లేదా ప్రాఫిట్స్ ఉన్నారనుకోండి, ఈ మాట నేను పలకగలుగుతానా? How I started checking is the words that I have just spoken. Suppose the Lord or prophet is next to me, would I have spoken those words? అక్కడ కూడా నేను మాట్లాడిన దాంట్లో ఏం దోషం లేదు. ప్రవక్త ఉన్నా కూడా నేను పలకగలుగుతాను. లార్డ్ ముందర కూడా ఇది పలకగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉందనుకోండి. If I get the confidence that yes, whatever I have spoken, even the same thing I would have spoken in the presence of the Lord or prophet, then అప్పుడు మాట్లాడొచ్చు మీరు. I would have spoken. I should speak. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను భార్యను చూసి కానీ భర్తను చూసి బుద్ధి ఉందా లేదా అని పలికాను అనుకోండి. For example, if a husband says to the wife or a wife says to husband, do you have any mind about why are you behaving like this? ఏదో ఒకటి తిట్టేస్తారు అనుకోండి. Some rebuke, suppose. అప్పుడు లార్డ్ ఉంటే, ప్రాఫిట్స్ ఉంటే ఇలా పలకగలుగుతానా లేదా అని చెక్ చేసుకో. Then I should check. Could I have said the same thing in the presence of the Lord or prophets? అప్పుడు ఏమైపోతుందంటే ఈ నోరు కంట్రోల్లో ఉంటుంది. Then I will realize that my words are very much in control. I will be able to control my words. ప్రశ్న వేస్తున్నాను, విసిగిస్తున్నాను, ఇరిటేట్ చేస్తున్నాను అనుకోండి. If I am questioning or అపోజిట్ పర్సన్ vexing the other person, లార్డ్ దగ్గర, ప్రవక్త దగ్గర నేను ఇలా మాట్లాడగలుగుతానా అని క్వశ్చన్ వేసుకోవాలి. I should question myself in the presence of Lord or the prophets, will I be able to speak the same thing? నా మనసుకి చెప్పింది లేదు, ఇలా చెప్పలేను కదా, ఎలా చెప్తాను ప్రవక్త దగ్గర అని థాట్ వచ్చింది అనుకోండి. If my conscience says that no, I will not be able to speak like this, the same words, అప్పుడు ఎదుటి వ్యక్తికి ఆ మాట నేను మాట్లాడకూడదు. then I should realize that I shouldn't have spoken those words to the other person. సో, నేను సేఫ్ సైడ్‌గా ఉండాలి అంటే లాస్ట్‌లో ఒక వర్స్ చూసి ఎండ్ చేసుకుందాం. ప్రొవర్బ్స్ 32:10 వర్స్. For me to be on the safe side, let us look at the last verse and end it. కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనము. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి కృప ఆవరించుచున్నది. నాకు ఎప్పుడు కూడా కృప ఆవరించాలి, దేవుని దయ, మనిషిని దయ నేను పొందుకోవాలి అంటే, For his mercy to surround me always, what I should do is, భక్తిహీనుల్లాగా బిహేవ్ చేయకుండా, I should not behave like wicked people. ఈ మాట మాట్లాడితే దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాలి. I have to understand and realize that whatever words I am speaking, is it acceptable in the sight of God or not? ఇలా చెక్ చేసుకొని మాట్లాడాను, నన్ను నేను కాపాడుకునే స్థితిలో నేను ఉన్నానంటే, If I am checking myself and save myself, అప్పుడు నా నోటి మాట కానీ, నా హృదయ ధ్యానం కానీ
దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది. then my words of mouth will not allow me to sing, and it's sin, and it will be acceptable in His sight. సో ఈరోజు మేము చెక్ చేసుకుందాం, ఎక్కడైనా నా దేహము పనిష్మెంట్ లోపల వెళ్ళడానికి నా నోటి మాటనే కారణమా? Let us all check ourselves. If my mouth, that is the words of my mouth, is it causing me to sin? లేదా లార్డ్కే కోపం పుట్టిస్తున్నానా? Or am I grieving God itself, himself, or anger, causing anger to Him? లేదా నా నోటి మాట లార్డ్ దృష్టికి అంగీకారంగా ఉందా లేదా? Or is my words of my mouth acceptable in His sight? చెక్ చేసుకుందాం. Let us check.